ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధ నేపథ్యంలో దేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో పలు రాష్ట్రాల్లోని హోటల్స్, రెస్టారెంట్లు మూసివేశారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో గ్యాస్ కంపెనీలు ఎలాంటి ఆంక్షలు పెట్టాయి? అక్కడి పరిస్థితులపై గ్యాస్ కంపెనీ అసోసియేషన్ అధ్యక్షులు రామకృష్ణారెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గత 10 రోజులుగా ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ అనేది కొరతలు అనేది ప్రపంచవ్యాప్తంగా ఉండటం జరిగింది. దీనిలో భాగంగానే భారతదేశంలో కూడా గ్యాస్ నిక్షేపాలు కానీ కొరతలు రావడంతో ఇప్పుడు ప్రస్తుతం గ్యాస్కు సంబంధించి కొరత ఏర్పడిందని చెప్పి దానికి ఆంక్షలు విధించడం జరిగింది. దీనిపై ఒంగోలులో జిల్లా నాయకులు ఇక్కడే ఉన్నారు. గ్యాస్ కంపెనీలకు సంబంధించి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీకు గ్యాస్కు సంబంధించి ఈ సప్లై చేయటంలో ఎలాంటి ఆంక్షలు అనేది చెప్పడం జరిగింది, దీనిపై వివరణ. ప్రస్తుతం మాకు 3 ఆయిల్ కంపెనీస్ వారి దగ్గర నుంచి సింగిల్ సిలిండర్లు వాడేవారికి 25 రోజులకి బుకింగ్ చేసిన తర్వాత 25 రోజులకి సిలిండర్ వస్తుంది. డబల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 30 రోజులకు కానీ సిలిండర్ రాదు. ఇది కొన్ని రోజులు ఈ యుద్ధం ఆగే వరకు ఈ ఇబ్బంది ఉంటుంది అందరికీ. అలాగే కమర్షియల్ సిలిండర్లు హోటల్స్కి వాడే వాళ్ళకి నిన్నటి నుంచి అంత కంప్లీట్ స్టాప్ అయిపోయింది, లోడ్స్ రావట్లేదు. ఇది ఇబ్బందిని గమనించుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి, ఇప్పుడు కమర్షియల్ సిలిండర్లు ఆపటం వల్ల హోటళ్ళు కానీ రెస్టారెంట్లు కానీ ఎలాంటి హోటళ్ళకి ఎలాంటి రెస్టారెంట్లకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది? చిన్న తరహా పరిశ్రమలు ఉంటాయి, హోటళ్ళు, చిన్న చిన్న బళ్ళు, ఇలాంటి వాటికి ఏమైనా ఇబ్బంది వస్తుందా, లేకపోతే ఓన్లీ రెస్టారెంట్లకు మాత్రం ఇబ్బంది వస్తుంది? అందరికీ అండి, చిన్న పెద్ద అనేం తేడా లేదు. అన్ని రెస్టారెంట్లకు కానీ చిన్న చిన్న హోటల్స్కి కానీ కమర్షియల్ సిలిండర్స్ ఇచ్చే వాళ్ళందరికీ రేపటి నుంచి, ఈ రోజు నుంచే ప్రాబ్లం ఉంది. లోడ్ లేదు, స్టాక్ లేదు ఎవరి దగ్గర, అందరికీ ఆపేశారు. ఒక గృహ అవసరాల కోసమే సప్లై చేస్తున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్లనే సప్లై చేస్తున్నారు. ప్రజెంట్ గృహ అవసరాలకి ఉపయోగించే వాళ్ళు ఫస్ట్ ఒక సిలిండర్ ఉన్న వాళ్ళకి ఇంత టర్మ్ అని, అలాగే 2 సిలిండర్లు ఉన్న వాళ్ళకి ఇంత టర్మ్ లో గ్యాస్ ఇచ్చే విధంగా ఏదో ఆంక్షలు ఉన్నట్లు తెలుస్తుంది. దానిపై అవును, ఇంతకుముందు ఈ వారం రాకముందు ఏ రోజు సిలిండర్ అడిగినా ఇచ్చేవాళ్ళమి. ఇప్పుడు సింగిల్ సిలిండర్ ఉన్నవారికి మాత్రం వాళ్ళు బుక్ చేసిన తర్వాత మళ్ళీ సిలిండర్ కావాలంటే 25 రోజులు టైం పడుతుంది. సిస్టంలో బుక్ కాదు. అలాగే డబుల్ సిలిండర్ వాడే వాళ్ళకి 30 రోజుల వరకు సిలిండర్ రాదు. బుకింగ్ చేసుకున్న తర్వాత 30 రోజులు సిలిండర్ వస్తుంది. ఇప్పుడు మీకు లోడింగ్ అనేది ఇక్కడికి రావటం, ఎగుమతులు దిగుమతులు జరుగుతున్న తరుణంలో అసలు లోడింగ్ అనేది ఇంకా ఇట్లాగే కంటిన్యూ వస్తున్నాయా ఎప్పుట్లాగానే, లేకపోతే ఇప్పుడు ఏమన్నా కొంత ఆర్డర్ పెట్టిన తర్వాత కొంత టైం తీసుకొని ఇక్కడికి రావటం జరుగుతుంది? ఇంకా తప్పనిసరిగా టైం పడుతుందండి. కమర్షియల్ సిలిండర్లు ఆపేసి ఓన్లీ గృహ అవసరాలకే ఫిల్ చేస్తున్నారు అక్కడ ప్లాంట్లో. మాకు హెచ్పిసిఎల్ వచ్చేప్పటికి అనంతపురం ప్లాంట్ నుంచి వస్తుంది. అక్కడ కూడా మాకు ఈరోజు పంపిస్తే లారీ పంపిస్తే 2 రోజులు పడుతుంది, వచ్చేటప్పటికి లేట్ అవుతుంది. కానీ మేము ఈ కస్టమర్లు అందరికి ఇబ్బంది పడకుండా ఉండటం కోసం గృహ అవసరాల వాళ్ళకి బట్టి బుక్ చేసిన వాళ్ళకి బుక్ చేసినట్లుగా ఇస్తున్నాం సిలిండర్లు. ప్రస్తుతానికి ఒక 2-3 రోజులు బ్యాక్లాగ్ ఉంది. ఇది కూడా త్వరలో క్లియర్ అవుతుందని. ఇప్పుడు యుద్ధం అనేది ఇప్పటికీ 10 రోజులు గడిచింది, వెంటనే ముగిసిద్ది అనుకున్నాం. ఇంకో 10 రోజుల్లో ముగిసిద్దని చెప్పి ట్రంప్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే కంటిన్యూ జరిగే, అంటే ఇరాన్ వాళ్ళు కంటిన్యూగా యుద్ధం జరిగిద్ది అని చెప్తానే ఉన్నారు. ఎప్పటి వరకు అనేది కొనసాగుతూనే ఉందంటారు. ఇలాంటిది ముందు రోజుల్లో ఇంకా ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉంటాయా, లేకపోతే ఈ గృహాలకు సంబంధించి కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయా? ఎలాంటి పరిస్థితులు ఉంటాయి? అది ఇప్పుడే చెప్పలేమండి. మనం ఆ కంపెనీ వాళ్ళు కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇంకా ప్రస్తుతానికి గైడ్లైన్స్ మట్టుకు ఇంతవరకే ఉన్నాయి. నెక్స్ట్ యుద్ధము పొజిషన్ని బట్టి దాన్ని బట్టి చెప్తారేమో, ఇంకా తెలియదు మనకి. ప్రస్తుతానికైతే గృహవసరాల వరకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ. నేడు కమర్షియల్ సిలిండర్లకి అనేది ఇబ్బంది అనేది కలగటం వల్ల ఇక్కడికి వచ్చేకే కమర్షియల్ సిలిండర్లు అనేది ఆపేయటం జరిగింది. అలాగే గృహ ఉపకరణాలు ఉపయోగించే సిలిండర్లు కూడా 2 సిలిండర్లు ఉన్న వారికేమో 31 రోజు, అలాగే 1 సిలిండర్ ఉన్న వాళ్ళకి 25 రోజుల్లో డెలివరీ అనేది చేయనున్నారు. అలాగే ఇక్కడికి గతం కన్నా కూడా ఇప్పుడు సప్లై అనేది ఆగిపోయిందని చెప్పి చెప్తున్నారు. ఇలా యుద్ధం అనేది ఇంకా కొనసాగిన ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనేది చెప్పలేమని రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ అనిల్తో శ్రీనివాస్, ప్రైమ్ న్యూస్, ప్రకాశం జిల్లా. వచ్చే గోదావరి పుష్కరాలను